Jai Sri Ram, Vande Mataram. For the past 2-3 days, ఈ కాంగ్రెస్ ఇంకా రీజనల్ పార్టీసు ఎస్పీ ఇంకా కమ్యూనిస్ట్స్ ఇంకా డిఫరెంట్ రీజనల్ పార్టీసు ఆర్జేడీ లాంటివి, అబ్దుల్లా పార్టీసు, పీడీపీ లాంటివి, నేషనల్ కాన్ఫరెన్స్, ఇలా అనేక పొలిటికల్ పార్టీసు అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్, మమతా బేగం ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టీఎంసీ, అందరూ కూడా ఎంత అడ్డగోలుగా ఎంత ఇర్రేషనల్ క్రిటిసిజం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు మోడీ పట్ల. అది కామన్. మనం ఇంతకాలం 10 ఏళ్ళ నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 35 years నుంచి కూడా ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు. వాళ్ళు మోడీని పట్టినంత తిట్లు తినని ఇంతే అనేది. ఇట్లా ఆయన ఎన్ని తిట్లు తిన్నాడంటే మన భారతదేశ చరిత్రలో కూడా ఇటు ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని తిట్లు తినలే. అయినప్పటికీ అంత సహనశీలి ఆయన రియాక్ట్ అవ్వడు. ప్రాబ్లం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయాక కన్యాకుమారి వెళ్ళి వివేకానంద రాక్ మెమోరియల్ లోపల 48 hours 2 days నాన్ స్టాప్గా జస్ట్ వాటర్ తాగి, కేవలం కొంచెం నీళ్లు తాగి ఆయన మెడిటేషన్ చేసుకోవడానికి వెళ్ళారు. 2 days మెడిటేషన్ చేసుకున్నారు. అయితే దానికి సహజంగా ఒక ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ పిలిచాడు. వాళ్ళు వచ్చి మీరు నా ఫొటోస్ తీయండి, మీరు 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 టెలికాస్ట్ చేయండి, మీరు సోషల్ మీడియాలో పెట్టండి, ప్రపగండ చేయమని చెప్పాడా? చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా తప్పేం కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతి 2 నెలలకు ఒకసారి బ్యాంకాక్ పోతాడు, ఇటలీ పోతాడు, అక్కడ ఎంజాయ్ చేస్తాడు, చిల్ 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 చేస్తాడు అన్నట్టు. యూత్ కదా. ఇప్పుడే మన ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లగాళ్ళు, ఎంబీఏ బీటెక్ పిల్లగాళ్ళు మన హైదరాబాద్లో క్యాపిటల్ సిటీలో పెట్ట చిల్ చేయరు హాలిడేస్లల్లో. అయితే పబ్లకు పోయి డ్రగ్స్ గిగ్స్ డ్రింక్స్ డ్యాన్సులు చేసుకుంటా, పాటలు పాడుకుంటా, పెళ్ళిళ్ళు కానోళ్ళు తాగిన తర్వాత ఎవరి భారత్ ఎవరి మొగుడు డ్యాన్సులు చేస్తానో కూడా స్టెప్పులు ఎత్తానో తెలియదు అనమాట. దీని మోడర్న్ కల్చర్ అనమాట. మరి దాన్ని ఎవరు ప్రశ్నించడం లేదే. నో బడీస్ క్వశ్చనింగ్ దెమ్. అది 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 ఫండమెంటల్ రైట్ అయినప్పుడు నేను ఎవరితోనైనా తిరగచ్చు, నేను ఎవరితోనైనా పోవచ్చు, నేను ఏమైనా తాగొచ్చు, నేనైనా తందనాలు ఆడచ్చు అనేది ఫండమెంటల్ రైట్ అయినప్పుడు మెడిటేషన్ చేసుకునే హక్కు నరేంద్ర మోడీ గారికి లేదా? ఈజ్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ ఏ ఫ్రీ సిటిజన్. ఈ భారతదేశంలో తను కూడా పౌరుడే. తనకు కూడా ప్రజాస్వామ్య ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, తనకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. తనకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు దానికి వీళ్ళకి ఎందుకు ఏడడం ఎందుకు, విమర్శించడం ఎందుకు? మెడిటేషన్ చేసుకుంటే మీరు తలుపులు పెట్టుకొని చేసుకోవాలి. మీ హూ ద హెల్ ఆర్ యూ టు టెల్? అన్ని క్లోజ్ చేసుకోవాలి, క్లోజ్ డోర్స్ చేసుకోవాలి, లోపల సీక్రెట్ ధ్యానం చేసుకోవాలి. మీరు ఎవరు చెప్పడానికి? అపోజిషన్ పార్టీస్ డోంట్ హ్యావ్ రైట్. మీరు 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 టోపీలు పెట్టుకొని మీ ముళ్ళల్లాగా మీరు కూడా తయారయ్యి మీరు మసీదులలో పోయి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చినప్పుడు, దర్గాలలో ముసలిలలో పోయి మీరు మీరు వాళ్ళగా బఫూన్ వేషాలు వేసుకుంటూ టోపీలు పెట్టుకొని, కుచ్చు టోపీలు పెట్టుకొని మీరు సర్కస్ బఫూన్ లాగా మీరు వికృత చేష్టలు చేసినప్పుడు ఎవరు విమర్శించలేదే. అది సెక్యులరిజం. ధ్యానం చేసుకుంటే అది కమ్యూనలిజమా? అది అది మత ప్రచారం. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి కోసం పోయినాడు. మీరు రిలాక్స్ అవ్వడానికి మీరు తాగుతారు, తింటారు. మిమ్మల్ని మీరు ఏం తింటారు, మీరు ఏం తాగుతారు, మీరు ఎట్లా రిలాక్స్ అవుతుందని అడగలేదే. ఎవరి ఇష్టం పద్ధతిలో వాళ్ళు రిలాక్స్ అవుతారండి. మోడీకి మెడిటేషన్, ఆయన తాగాడు, ఆయన నాన్ వెజ్ తినాడు, ఆయన ఇష్టం. ఆయన ధ్యానం చేయడం ద్వారా మెడిటేషన్ చేస్తూనే ఆయన రిలాక్స్ అవుతాడు. అది ఆయన ఇష్టం. అది దాన్ని ప్రశ్నించకు మమతా బేగంకు, ఏ ఖాన్లకు లేదు, ఏ పార్టీకి లేదు. అండ్ కాంగ్రెస్ పీపుల్ అండ్ రీజనల్ పార్టీ పీపుల్, they are I will tell you in just one sentence, they are emotionally frustrated and ideologically bankrupt. అంటే ఆదర్శాలు లోపల దివాలా తీసిండ్రు వాళ్ళు. దే డోంట్ నాట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్స్, మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. మళ్ళీ ఎమోషనల్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే ఎట్లాగో ఓడిపోతున్నారు, ఖచ్చితంగా ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా పవర్లోకి రావడం లేదు. మోరోవర్ దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనమాట. వాళ్ళు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఆల్రెడీ సిపిఎం చావబోతున్నది. సిపిఎం జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అది సహజ మరణాన్ని పొందుతుంది. తర్వాత దాని అంత్యక్రియలు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళ అంత్యక్రియలు అనే ప్రొసీజర్ వాళ్ళు నమ్మరు కాబట్టి అది సహజ మరణం పొందుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ఉందన్నమాట. అది కూడా కొంతకాలం తర్వాత అది కూడా ఐసీయూలోని ఎంతకాలం ఉంటుంది?
మందులు మాడి ఫ్లూయిడ్స్ పెట్టి ఎన్ని రోజులు బతికిస్తారు వెంటిలేటర్ మీద, అది కూడా కొంతకాలం అది కూడా సహజ మరణం ముందుతుంది. అయితే వాళ్ళు ప్రాణభయంతో వాళ్ళు విలువలాడుతూ పిచ్చి కేకలు పెడుతున్నారు అనమాట, పిచ్చి పట్టినట్టు అరుస్తున్నారు. ఇఫ్ యూ ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యావ్ గాన్ మ్యాడ్, చెక్ సెక్యూరిటీకి హెల్ప్, పిచ్చి డాక్టర్ దగ్గర పోయి పిచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి ఈ ప్రతిపక్ష రాజకీయ నాయకులందరూ కూడా. అంతేగాని నరేంద్ర మోడీని ఎందుకు మెడిటేషన్ చేస్తాడు, మెడిటేషన్ చేసే మత ప్రచారం అడిగే హక్కు లేదు. ఇన్ఫ్యాక్ట్ మెడిటేషన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద రిలీజియన్. మతంతో ధ్యానానికి సంబంధం లేదు. ధ్యానం అనేది అది యూనివర్సల్గా సైంటిఫిక్ టెక్నిక్. అది ప్రపంచమంతా ఆమోదించింది. ప్రపంచం యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నది. ఇష్టపడి చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని చేసుకోమని చెప్పిండ్రా. కానీ నరేంద్ర మోడీ మెడిటేషన్ చేస్తున్న దాన్ని చూడడం ద్వారా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది యూత్ ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్ నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. ఇది ఈ ప్రపంచానికి ఎంత గొప్ప మేలు జరుగుతున్నది. అంత ఇన్స్పైర్ చేయగలిగే కెపాసిటీ, ఆ యొక్క పర్సనాలిటీ, ఆ యొక్క క్యారెక్టర్, ఆ యొక్క డెప్త్, ఆ యొక్క మెంటల్ ప్యూరిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ మీకు ఉన్నదా? కెన్ రాహుల్ గాంధీ ఇన్స్పైర్ పీపుల్? కెన్ సోనియా ఇన్స్పైర్ పీపుల్? కెన్ అభిషేక్, వాట్ ఈస్ దట్ ఫెలో, అఖిలేష్ కెన్ ఇన్స్పైర్? లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఇన్స్పైర్ చేయగలరా? వాళ్ళని చూసి ఏమంటారు, గుండాలు, కరప్ట్ అంటారు వాళ్ళని. అందరూ ఇన్స్పైర్ చేయలేరు. ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ టు ఇన్స్పైర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో man, when that is the case, how long you will run away from the truth, reality? When you make a statement, you should try to verify the veracity of the statement which you are making. దాన్ని మీరు ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. టు వాట్ ఎక్స్టెంట్ we are right అనేది. You need to make introspection that you never do. You don't have that habit. All the time abusing others and finding fault with others. Never look back into yourselves. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నంత వరకు దెర్ ఇస్ నో వే యూ కుడ్ మేక్ ప్రోగ్రెస్. మీరు మారలేరు, మీ దేశానికి మంచి చేయలేరు. మీ వన్ ఆఫ్టర్ వన్ లాట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ కాంగ్రెస్ ఆల్సో విల్ పెరిష్ ఫ్రమ్ ఇండియన్ పొలిటికల్ సీన్. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి happen. It is just going to happen, definitely. It is sure to happen. That is inevitable. మెడిటేషన్ చేస్తే బాధ, మాట్లాడితే బాధ, మాట్లాడుకుంటే బాధ. ఇంటర్వ్యూస్ ఇస్తే బాధ, ఇంటర్వ్యూలు ఇవ్వకుంటే బాధ. మీడియాతో మాట్లాడితే బాధ, మీడియాకు ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడుకుంటే బాధ. నరేంద్ర మోడీ తిన్న బాధ, తినకున్న బాధ. ఆయన రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తే బాధ, ఆఫీస్లో ఉంటే బాధ, ఆఫీస్లో నుంచి బయటికి రాకుంటే బాధ. ఆల్ ద టైమ్ యూ హ్యావ్ కంప్లైంట్. Your complaints against him. There has to be some limit. So, ప్రజలారా, పర్టికులర్లీ నేషనలిస్ట్ జాతీయవాదులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి డెప్త్ లేనటువంటి షాలో, నారో మైండెడ్, ఇర్రేషనల్, ఇడియోటిక్ స్టేట్మెంట్ చేస్తున్నటువంటి ఈ థర్డ్ గ్రేడ్ ఇడియట్స్, ఈ హూలిగన్స్, థర్డ్ గ్రేడ్ హూలిగన్స్ అండ్ మాఫియా. They are no different from mafia. In fact, they have hands in glove with mafia. అన్ని రకాల మాఫియాతోని కుమ్మక్ అయినటువంటి వాళ్ళు, ఫారెన్ ఎలిమెంట్స్తోని, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్తోని, ఫారెన్ టెర్రరిస్ట్స్తోని టైఅప్ అయ్యి వాళ్ళతో చేతులు కలిపినటువంటి ఈ కాంగ్రెసు అండ్ రిమైనింగ్ అపోజిషన్ పార్టీస్ అన్నిటిని కూడా ఈ ఇండియన్ పొలిటికల్ సీన్ నుంచి కంప్లీట్గా వైప్అవుట్ చేసిన రోజే ఈ దేశానికి మంచి జరుగుతుంది. లెట్స్ కంటిన్యూ టు work towards the national integrity, and most importantly, Hindu unity is of utmost importance. Hindu unity, Hindu consolidation, not just vote consolidation ఒకటే కాదు, హిందూస్ అంటే ఇన్ బ్రాడర్ సెన్స్ అన్నమాట. ఏంటిది? బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్, హిందూస్ అందరు కూడా అనమాట, లింగాయస్ అన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని సబ్సెక్ట్స్ అన్నీ కూడా యూనైట్ చేసి కాశ్మీర్ కన్యాకుమారి మనందరం కూడా యూనైట్ అయ్యి మనందరం కూడా ఒకే భారత మాత బిడ్డలం అనేది అన్ని గుర్తుపెట్టుకుని ఆ దిశలో మనం ప్రయత్నించాలి. ఇంపోర్టెడ్ రిలీజియన్స్తో మనకు సంబంధం లేదు, అవి ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయవు. కానీ బుద్ధుడికి మహావీరుడు గురునానక్ జీ ఈ దేశం మట్టిలో పుట్టినడు.
వాళ్ళు తేజ్ బహదూర్ సింగ్, గురు గోవింద్ సింగ్ మనకు ఆదర్శమూర్తులు. వారి అడుగు జాడలో నడవలసిన మనము వారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే ఉండాలి. వారి అడుగు జాడలో నడవాలి, మనం ముందుకు వెళ్ళాలి. జై శ్రీరామ్, వందే మాతరం.